మార్కెట్‌కి వెళ్తే ఈ పర్పుల్ కలర్ గుత్తి వంకాయలు కనిపించినియి. రెసిపీ చేయకపోతే ఆగదు కదా! పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. వంకాయ పెరుగు చట్నీ చాలా బావుంటది. ఫస్ట్ వంకాయల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్‌లో కారం, ఉప్పు, ఆయిలు వేసుకొని అంతా కలుపుకొని ఈ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఫ్రై పాన్‌లో ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యి లోపల సాఫ్ట్‌గా అవుతది కదా! ఆ స్టేజ్ వరకి ఫ్రై చేసుకోవాలండి. అలా అయిన తర్వాత అన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అవి కంప్లీట్‌గా చల్లారాలి. ఇప్పుడు మరొక పాన్‌లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకొని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోవాలి. వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవచ్చు. లేదంటే చేత్తో చిదుముకోవచ్చు. నేనైతే ముక్కలుగా కట్ చేశాను. అందులోనే తాలింపు కూడా వేసుకొని, పెరుగు వేసుకొని, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని అన్నం అంతా ఈ పెరుగు చట్నీతోనే తినేసేయొచ్చు. అంత బావుంటది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.